నేను ప్రార్థన చేసుకొని, మరి ప్రభువా ఈ అంశము నిమిత్తమై మీరు ఎవరిని బలపరచబోతున్నారో, ఎవరితో మాట్లాడబోతున్నారో వారితో మాట్లాడండి అని నేను ప్రార్థన పూర్వకంగా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ వాక్యమును బట్టి ప్రభు నన్ను అనేక సార్లు బలపరుస్తా ఉంటాడు, ధైర్యపరుస్తా ఉంటాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 11వ వచనంను చదువుకుందాం. మాటలను బట్టి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన. నమ్మకమైన దేవా, ఆశ్చర్యకరుడా ప్రభా, నీ వాక్యము నన్ను బ్రతికించేది, నా పాదములకు తండ్రి ప్రభా దీపమై నిలిచేది, నా త్రోవలకు అది వెలుగై ఉన్నదని నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఇట్టి మాటలను బట్టి నాయనా మా జీవితాలను వెలిగించండి, మా త్రోవలను తండ్రి ప్రభా మేము నడిచే విధానమును మాకు కనపరిచి సరి అయిన మార్గములో మమ్మను నడిపించండి దేవా. అయ్యా నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. నాయన అవును తండ్రి, నీ వాక్యం మమ్మను బ్రతికిస్తుంది, బలపరుస్తుంది దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను డాడీ. ఆయన నన్ను మరుగుపరుచుకొని నాతోనూ ఈ రోజు కూడి వచ్చిన ప్రతి బిడ్డతోని మీరు మాట్లాడి దర్శించమని యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు దర్శించబోతున్న విధానముకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి స్తుతించి యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని చిన్నాను ప్రియపరలు తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మరి 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనంలో మనము చూసినాం ఏమని, ఎవరిని గురించి? గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నారు దేవుని వాక్యం అంటే గిద్యోను గురించి మాట్లాడుతున్నారు. ఈ గిద్యోను ఎవరు? మొదటి వచనం 11వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా దూత వచ్చి అభియోజ్రీయుడైన యెవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యెవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. ఈ గిద్యోను ఎవరు అంట? యెవాషు యొక్క కుమారుడు. యెవాషు ఎవరు? ఏ గోత్రానికి చెందినవాడు అంటే అభియోజ్రీయుడైన యెవాషు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెవాషు మనష్య గోత్రానికి చెందినటువంటి వాడు. ఈ మనష్య గోత్రానికి చెందినటువంటి యెవాషు కుమారుడే గిద్యోను. అతను ఏం చేస్తున్నాడట? గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతున్నాడు. ఎందుకు చాటున దుల్లగొడుతున్నాడు? గానుగ చాటున దాక్కొని ఎవరికి కనబడకుండా ఎందుకు దుల్లగొడుతున్నారు? ఎవరైనా గోధుమలు సాటుకు దుల్లగొడతారా? ఎక్కడ దుల్లగొడతారండి గోధుమలను? పొట్టుకు పొట్టు, విత్తనాలకు విత్తనాలు ఎక్కడ వేరు చేస్తారు? సాటుకు సీకట్లు చేస్తారా? కాదు కదా. విశాలమైన ప్రాంతంలో వెలుగున్న చోట గాలి ఎక్కడైతే వస్తుందో ఆ గాలి వచ్చే ప్రదేశంలో మరి గోధుమలను దుల్లగొడతారు కదా. మరి ఇక్కడ యెవాషు గిద్యోను ఏం చేస్తున్నాడంట? గానుగ చాటున ఉండి గోధుమలను దుల్లగొడుతున్నాడు. ఎందుకు చాటున ఆయన దుల్లగొడుతున్నాడంటే మరొకసారి 6వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీలను తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. దేవుని బిడ్డలారా 6వ వచనం చూద్దాం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మరి ఈ గిద్యోను ఎందుకు ఆయన గానుగ చాటున తన గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడంటే మిద్యానీయులకు భయపడి ఆయన గానుగ చాటున దుల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకు? వ్యక్తిహీనతను బట్టి, మరి వీరు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నందును బట్టి దేవుడు వీరిని మిద్యానీయులకు అప్పగించినాడట.
వారు ఏం చేసినారట, వీరు పంటలు పండి అబ్బా చేతికి పంట వస్తుంది రాబోతుంది అన్న సమయంలో మిడతల దండంతా అక్కడ నుండి ఇక్కడ నుండి తూర్పు నుండి అమాలేకీయులు మిద్యానీయులు అన్ని ప్రాంతాల నుండి మిడతల దండంతా ప్రజలు జనాభా అంతా వచ్చి గాజా, ఇజ్రాయేలు మొదలుకొని గాజా వరకట. ఇప్పుడు మనం గాజా యుద్ధం చూస్తున్నాం కదా, ఇస్రాయేలు మీదకి వీరు బాంబులు పంపుతున్నారు, వారు వీరి మీదకి పంపుతున్నారు. సో ఇస్రాయేలు ప్రాంతము మొదలుకొని దేశము మొదలుకొని గాజా వరకి ఆ పంట ఎంతైతే విస్తారముగా ఉంటుందో దాన్ని అంతటిని పాడు చేశారట. చేయి కందొచ్చిన పంటనంతటిని వారు పాడు చేసినట్లుగా ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదట, వీరేం చేసినారట, భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని ఎద్దును కాని గాడిదను కాని జీవన సాధనమైన మరి దేనిని కాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదట. వాళ్ళ పశువులను, వారి పాడిని, వారి సమస్తమైనటువంటి సంపాదనను అంతటిని వాళ్ళు ఏం చేసినారట, పాడు చేసేశారు. ఎందుకు? ఇది ఎందును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా అంటే యెహోవా దృష్టికి వీళ్ళు ఏమై ఉన్నారట, దోషులైనారట. దేవునికి భయభక్తులు కలిగి లేరు. మరి ముఖ్యముగా వీరు విగ్రహాలను పెట్టుకొని మరి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వీరు బ్రతికినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుని బట్టి దేవుడు సహించాడు. ఒకసారి మిద్యానీయులకు వారిని అప్పగించాడు. ఆ పరిస్థితుల్లో వారు మిక్కిలిహీన స్థితికి, ఎందుకు మిక్కిలిహీన స్థితికి? తినటానికి తిండి లేదు. ఇప్పుడు వారికి తినటానికి తిండి లేదు. పశువులు పోయాయి, పాడిపోయింది, ధాన్యమంతా పంట అంతా నాశనం అయిపోయింది. భయంకరమైన హీన స్థితికి వాళ్ళు వచ్చేసినారు. భయంకరమైన కరువు, దారిద్రము మరి ఇశ్రాయేలు దేశం అంతటా ప్రజలంతటా మరి వ్యాపించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. వాళ్ళు ఏం చేసినారట, వీళ్ళకు భయపడి గుహలల్ల దగ్గరికి, వాగులల్ల దగ్గరికి మరి అక్కడ పోయి వారి నివాస స్థలాలను ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలీలు ఎంత గంభీరంగా ఎంత దర్జాగా బ్రతికిన వారో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించినాడంటే నలుమూలల దేశాలన్నీ చూసి వీరిని చూసి ఆశ్చర్యపడేటంత గంభీరమైన బ్రతుకును దేవుడు వీరికి ఇస్తే, వీరు దేవుణ్ణి మరిచి ఈయన మా దేవుడు కాదు అని ఏ చెట్టు దగ్గరికి పోయి అది మా దేవుడని, ఇది మా దేవుడని, సూర్యుడు మా దేవుడని, నక్షత్రాలు మా దేవుడని విగ్రహాలను పెట్టుకొని విగ్రహాలకు దేవుడని మొక్కడం ప్రారంభించారు. వారు దేవుడు వద్దన్న పనులను చేయడం ప్రారంభించాడు. అందుని బట్టి దేవుడు ఏం చేసినాడంటే వీరిని మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. కాబట్టి దేవుని దృష్టికి వీళ్ళు దోషులైనందును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఊరికినే కోపం తెచ్చుకోడు. ఆయన సమాధానకర్త, దీర్ఘశాంతము కలిగిన వాడు. సహించి వీరికి బుద్ధి చెప్పాలని దేవుడు ఏం చేసినాడట, మిద్యానీయుల చేతికి అప్పగిస్తే వీరికి తినడానికి తిండి కూడా లేకుండా చేసేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వారికి కనబడకుండా గిద్యోను ఏం చేస్తున్నాడు, దేవుని బిడ్డలారా, గానుగ చాటున తన గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. ఆయన ఎవరని దేవుని వాక్యం సెలవిస్తుందంటే భయంకరమైన పిరికివాడు. గిద్యోను ఎవరు? భయంకరమైన పిరికివాడు. చిన్నదానికి ఆ అంటే భయపడతాడు, ఊ అంటే భయపడతాడు. సో వారికి భయపడి వారి కంట పడకుండా మరి వారికి కనబడకుండా ఆయన గానుగ చాటున ఉండి గోధుమలను దుల్లగొట్టుకుంటున్నట్టుగా చూస్తున్నాం. మరి ఆ సమయమున ఆయన ఆ తోటలోనికి, ఆ ప్రాంతంలోనికి ఎవరు వచ్చారట? యెహోవా దూత మస్తకి వృక్షము క్రింద కూర్చొని గిద్యోనును చూస్తున్నది. మస్తకి వృక్షము కింద కూర్చొని గానుగ చాటున దుల్లగొట్టుకుంటున్నటువంటి, గోధుమలు దుల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోనును చూసి ఏమని పిలుస్తున్నది ఒక్కసారి చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. గిద్యోను ఎవరు? చాటుకు పోయి భయపడి, మిద్యానీయులకు భయపడి, వాళ్ళు ఏం చేస్తారో అని భయపడి, ప్రజలకు భయపడి, మనుషులకు భయపడి చాటున పోయి తన ఆహారాన్ని దుల్లగొట్టుకుంటున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. మరి అటువంటి గిద్యోనును దేవుడు చూసి కనబడి ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడు అంట. పరాక్రమము గల బలాఢ్యుడు అంటే ఎవరు? సైన్యములో ముందుండి శత్రువులను ఎదిరించేవాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటే ఎవరు? సైన్యములలో ముందు వరుసలో ఉంటారు. వారు ఒక్కసారి ఇట్లా కత్తి తీస్తే 4-5 ఒకటేసారి ఖండించబడాలి. అటువంటి బలమును కలిగిన వారిని పరాక్రమము కలిగిన బలవంతులు అంటారు. మరి దేవుడు ఈ పిరికివాడైనటువంటి గిద్యోను చూసి ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెబుతున్నాడు.
తోడై ఉంటాడు కాదు, తోడై ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్లారా. అయితే గిద్యోను ఏమంటున్నాడు చూద్దాం అక్కడ. చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. నన్ను ఎట్లా సముద్రమము కలిగిన బలాఢ్యుడు అంటున్నావు? నాకు దేవుడు తోడై ఉన్నాడని ఎట్లా అంటున్నావు? నా పరిస్థితి నీకు కనబడట్లేదా? నేనేం చేస్తున్నానో నేను వాళ్లకు దాక్కుని మరి భయముతో నా పంటను నేను సమకూర్చుకోవలసిన పరిస్థితి, నా ఆహారాన్ని నేను సమకూర్చుకోవలసిన పరిస్థితి. ఎట్లా? భయముతో, స్వతంత్రముగా కాదు. వారు పండించుకున్న పంటను, వారి చేజేతుల కష్టాన్ని వారు తినడానికి కూడా స్వతంత్రము లేనటువంటి పరిస్థితిలో దేవుడు కనబడి అంట భయపడుతున్నటువంటి గిద్యోనుతో, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడంటే అట్లెట్లా చెబుతున్నావు నీవు? దేవుడు మాకెట్లా తోడున్నాడు? కనబడతలేదా పరిస్థితి అంతా? నా పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నావా? దేవుడు మమ్మల్ని మిద్యానీయుల చేతికి అప్పగించాడు, ఆయన మాకు తోడై లేడు, ఆయన మా తోడుగా లేడు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా గిద్యోను దేవునితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించేశాడు. దేవుడు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టేసి, దేవుడు మాకు తోడు లేడు, దేవుడు మాకు తోడు లేడు. ఇంకెట్లా మేము పరాక్రమము కలిగిన వారముగా ఉంటాం? ఎట్లా మేము ధైర్యము కలిగి ఉంటాం? మేము నమ్ముకున్న దేవుడే మమ్మల్ని విడిచిపెట్టేశాడు. మా పితరులు చెబుతుండే, దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు, మనవడా, పిల్లలారా, మమ్మల్ని ఇంత బలము చేత దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేశాడు, మేము అన్నం కోసం, ఆకలి కోసం అలమటిస్తుంటే ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు, మేము మాంసము కావాలంటే బూరెలను ఆయన పంపించినాడు, మాకు నీళ్లు లేవని దప్పికతో మేము అల్లాడుతా ఉంటే బండలో నుంచి నీళ్లు ఇచ్చినాడు. బిడ్డ, మమ్మల్ని దేవుడు ఇంత బలము శక్తితో ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించినాడని మా పితరులు చెబితే మేము విన్నాను. మరి ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎందుకు ఆయన మమ్మల్ని విడిచిపెట్టాడు? ఈ మిద్యానీయుల చేతికి, భయంకరమైన పరిస్థితికి మమ్మల్ని ఎందుకు పంపించాడు? ఉన్నాడా అసలు దేవుడు? ఎక్కడున్నాడు? ఉంటే మేము ఈ దీన స్థితికి ఎందుకు రావాలి? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ రోజు అనేకులు ఇట్టి పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తున్నాడు దేవుడు? మా కుటుంబంలో ఉన్న పరిస్థితి అంతే ఉంది, ఎంత చేసినా సర్దుబాటు కాదు. అదే రోగము, అదే బాధ, అదే దారిద్ర్యము, అదే ఎప్పటికీ అదే. ఎక్కడ ఉంది అభివృద్ధి? దేవుడు ఉన్నాడా అసలు మా జీవితాల్లో? దేవుడు ఉన్నాడా అసలు కార్యము చేయడానికి? ఒకవేళ నువ్వు ఇట్టి పరిస్థితిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? గిద్యోనుతో, పిరికి వాడైనటువంటి గిద్యోనుతో, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉన్నాడని సెలవిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నాకు తోడు లేడని. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నా పక్షమున లేడని. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు రోగిష్టివి కాదు, నువ్వు శాపగ్రస్తురాలివి కాదు, నువ్వు దారిద్ర్యపు మనిషివి కాదు. చాలా మంది నిష్ఠూరపరుస్తా ఉంటారు మనుషులని. నీకేమొస్తుంది? నీకేం రాదు, నీకేం చేతనైతే నీకేం కాదు, నువ్వు ఎందులో అసలు ప్రావీణ్యం, ఇంతవరకు ఏం చేశావని నువ్వు, ఇటువంటి నిష్ఠూరపు మాటలతో బాధ పెడతా ఉంటారు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు గిద్యోనుతో, పిరికి వాడని, ఆయనకందరికి ఆయనందరూ వేలన హీనపరుస్తా ఆయనను తూలనాడేవారు. చాలా పిరికివాడు గిద్యోను. అయితే దేవుడు చెప్తున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడని సెలవిస్తున్నాడు. మనుషులని నీ ఏ పేరుతో పిలిచినా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన నామాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నాడు. ఆయన కన్నులతో నిన్ను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల కనులు చాలా పాపిష్టి కనులు, స్వార్థపూరితమైన కనులు. ఆ కనుల చూపు చాలా భయంకరమైనది. మనకు ఏ మంచి జరిగినా ఓర్వలేని కనులు, మనలో ఏమి లోపాలున్నా కానీ దాన్ని ఎత్తి చూపి హేళన చేసి హీనమైన మాటలతో బాధపరిచే కనులు మనుషుల కనులు. కానీ దేవుని కనులు అందమైన కనులు. ఆయన కనులు దేన్ని చూస్తా? ఎందుకంటే ఆయన పుట్టించినాడు. ఆయన మనల్ని పుట్టించినాడు కాబట్టి మనలోని సామర్థ్యం ఆయనకు తెలుసు. ఆయన లేని సామర్థ్యాన్ని పుట్టించగలిగిన శక్తిమంతుడు ఆయన.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, మనుషులు నిన్ను ఏ రకంగా చూసినా కానీ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నమ్ముదాం. నమ్మిన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే గిద్యోను నమ్మట్లేదు, దాన్ని అంగీకరించట్లేదు. ఎక్కడ తోడున్నాడు? ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఎక్కడ? మా తిండిని మేము తినలేకపోతున్నాం, మా ఇంట్లో మేము ఉండలేకపోతున్నాం, ఓ కొండల్లో, గుహల్లో, గుట్టల్లో, వాగుల వెంట మేము గుడారాలు వేసుకొని బ్రతకవలసిన పరిస్థితి ఏంటి ఇది అని దేవునితో ఆయన వాదన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరొక మాట కొని చూద్దాం. 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? గానుగ చాటున భయముతో తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నటువంటి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నానంటే నువ్వు నాకు ఎక్కడ తోడున్నావు? మాకెక్కడ తోడున్నావు? ఇన్ని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన వైపు తిరిగినాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి వైపు తిరిగాడు? పిరికి వాడైనటువంటి గిద్యోను వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు అనేకులను స్వస్థపరుస్తూ మార్గం గుండా వెళుతున్నప్పుడట యెరూషలేం ప్రాంతంలో గుడ్డివాడు అక్కడ కూర్చొని, నజరేతు వాడైన యేసు నన్ను రక్షించు, నజరేతు వాడైన యేసు నన్ను కనికరించని కేకలు పెడుతున్నారట. కేకలు పెడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, అరే గుడ్డాడా, నీకేం కావాలరా, నోరు మూసుకో, ఆయన నీ వైపు చూస్తాడు అనుకుంటున్నావా? ఎంతమంది ఆయన చుట్టూ ఉన్నారో కనబడతలేరా? వాళ్ళందరినీ కాదని ఆయన నీ కోసం ఆగుతాడు అనుకుంటున్నావా? నిన్ను స్వస్థపరుస్తాడు అనుకుంటున్నావు? నోరు మూసుకో అని ఆయనను గద్దిస్తుంటే ఆయన ఇంకా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు. నజరేతు వాడైన యేసు నన్ను రక్షించు, నజరేయుడైన యేసు నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆగి అతని వైపు తిరిగాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆగి ఏం చేస్తున్నాడట? అతన్ని వైపు తిరిగినప్పుడు, నీకేమి కావాలి? నువ్వు ఏమి పొందాలని కోరుకుంటున్నావు అంటే, నాకు చూపు కావాలంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, లెమ్ము అన్నవాడు ఆడు దిగ్గున చూపును పొందుకొని దేవుణ్ణి అక్కడే స్తుతించినట్లుగా చూస్తున్నాం. ఆయనకు మొరపెట్టు వారి ప్రార్థనను దేవుడు ఎప్పుడు అలక్ష్యము చేయడు. వారి వైపు తిరిగే దేవుడు. బాధపడుతున్నాడు గిద్యోను. ఏం చేశాడు దేవుడు మాకు? ఎక్కడున్నాడు దేవుడు? అప్పుడెప్పుడో విన్నాం ఇన్ని కార్యాలు చేస్తాడని, మా జీవితంలో ఎందుకు చేయట్లేదు అని బాధతో మొరపెట్టుకుంటున్నాడు. ఆయన దీన స్థితిని ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన వైపు తిరిగినాడట. ఆయన వైపు తిరిగి చెబుతున్న మాటలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు గనక నీవు ఈ పరిస్థితిలో ఇట్టి మాటల చేత, దేవుడా నాకెందుకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ స్థితి, నేను ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో ఇన్ని బాధలు, కష్టాలు, ఒక సక్సెస్ అనేది లేదు నా లైఫ్ లో అని గనక నువ్వు ఒకవేళ బాధపడుతూ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, అంతేకాదు నీ వైపు నా చూపును త్రిప్పాను, నీ వైపు నేను తిరిగాను, నా హస్తము నీ వైపు నేను చాపానని దేవుని వాక్యము సెలవిస్తుంది. 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించు. అదేంది? నా ప్రాణానికి భయపడే నేను గానుగ సాటుకు దుల్లగొట్టుకుంటున్నాను, వాళ్ళు ఎవరో వచ్చి మమ్మల్ని ఎక్కడ చంపుతారో అని. ప్రభువా, నువ్వు నా తట్టు తిరిగి నాకేం చెబుతున్నావు? బలము తెచ్చుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట, బలము తెచ్చుకో. బలహీన పడిపోయావేమో ఆత్మీయ స్థితిలో, విశ్వాస జీవితంలో బలహీన పడిపోయావేమో పరిస్థితులను బట్టి, నీ చుట్టూ జరుగుతున్నటువంటి భయంకర పరిస్థితులను బట్టి అయ్యో 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 అని భయపడుతున్నావేమో. దేవుడు చెబుతున్నాడు, బలము తెచ్చుకో. హల్లెలూయా. బలము తెచ్చుకొని మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి, నీ శత్రువుల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులను వారి చేతిలో నుండి రక్షించు. ఆమేన్. నీ శత్రువు చేతుల నుండి దేవుడు నీ స్వాస్థ్యమును, నీ ప్రజలను విడిపించగలిగిన శక్తిమంతుడు. నీ శత్రువు ఏమి దొంగలించాడు నీ చేతిలో నుండి?
నీ కుటుంబంలో నుండి, నీ జీవితంలో నుండి, నీ ఆత్మీయ జీవితంలో నుండి, నీ విశ్వాస జీవితంలో నుండి దేవుడు అని చెప్తున్నాడు, నీ శత్రువు చేతిలో నుండి వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేలీయులను రక్షించు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నువ్వు విశ్వాసముతో బలము తెచ్చుకొని ఆయన వైపు తిరిగి నువ్వు ఆయన తట్టు చూస్తున్నట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నీ శత్రువు చేతిలో నుండి నీకు రావలసినది, నీ స్వాస్థ్యమైనది, నీవు పొందవలసిన ఆశీర్వాదము, నీకు జరగబోయే దీవెన దేవుడు అంటున్నాడు తెచ్చుకో. ఆమేన్. మిద్యానీయుల యొద్దకు వెళ్ళి వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించు, బలము తెచ్చుకో, బలహీనంగా ఉండకు. అయ్యో 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 అని ఎప్పుడు చూసినా ఏమైంది, ఏమైతుంది, ఇంతేనా 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 కాదు, బలము తెచ్చుకో. ఆమేన్. బలము తెచ్చుకొని దేవుడు చెబుతున్నాడు, నీ శత్రువుని ఎదురించు, నీ శత్రువుని ఎదిరించి నీ స్వాస్థ్యమును, నీకు కావలసిన ప్రజలను, నీ ప్రజలను రక్షించు. నీ శత్రువు చేతిలో నుండి వారిని రక్షించు గిద్యోను అని దేవుడు గిద్యోనుతో చెబుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇంకేం చెబుతున్నాడు? నిన్ను పంపిన వాడను నేనే, నిన్ను పంపిన వాడను నేనే. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, మాట్లాడుతున్నాడు మనతోనే, నిన్ను పంపిన వాడను నేనే. ఎదిరించు శత్రువుతో. అయ్యో అమ్మో అనుకుంటూ భయపడుకుంటూ కూర్చునే సమయం ఇది కానే కాదు, పరిస్థితి ఇది కానే కాదు. నీ ప్రజలను, నీ పిల్లలను, నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ ఆరోగ్యమును, నీ ఆశీర్వాదమును, నీ ఉద్యోగమును, నీ పంటను, నీ దీవెనను సమస్తము శత్రువు దాన్ని దొంగిలించుకొని వాని చేతిలో పట్టుకొని నిన్ను బలహీనపరిచి భయపడేలా చేసి వణికిస్తున్నాడు. మన దేవుడు ఆ శత్రువు పైన అధికారము కలిగిన వాడు, శత్రువు కోరలను విడిచి అరికాలు క్రింద చితక ద్రక్కిన వాడు మన దేవుడు. దేవుడు చెబుతున్నాడు, వాని చేతిలో నుండి తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను బలహీనురాలను, నాతోని కాదని నువ్వు ఏం పేరు పెట్టుకున్నావో దేవుడు చెబుతున్నాడు, నీ పేరు అది కాదు, నీ పేరు అది కాదు. నువ్వు బలవంతురాలివి, నువ్వు విశ్వాస వీరురాలివి, నువ్వు గొప్ప ప్రార్థన పరురాలివి. నువ్వు ప్రార్థిస్తే అనేకులకు స్వస్థత, నువ్వు ప్రార్థిస్తే అనేకులకు రక్షణ, దయ్యాలు గడగడ వణికి పారిపోతాయి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నీ ఇంటి వారిని, నీ ప్రజలను, నీ స్వాస్థ్యాన్ని, నీకు సంబంధించిన ప్రతిదీ అపవాది చేతుల నుండి దేవుడు తెచ్చుకోమని చెప్తున్నాడు. గిద్యోను, పో, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను పంపిన వాడను నేనే. హల్లెలూయా. నిన్ను పంపిన వాడను నేనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా కొంచెం చూద్దాం. అయితే గిద్యోను ఆయన బలహీనతలన్నీ దేవుడు ఇంత బలపరిచినా గాని ఆయన బలహీనతనే గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన అయ్యో ఇది నా పరిస్థితి ఇది అని గిద్యోను ఇంకా తన బలహీనతనే గుర్తు చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 15వ వచనం, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నిన్ను బలపరుస్తాను గిద్యోను, నేను నీకు తోడుంటాను గిద్యోను, లే గిద్యోను, వెళ్ళి రక్షించు గిద్యోను అని దేవుడు మరి పరాక్రమము కలిగిన బలాఢ్యుడని గిద్యోనుకు పేరు పెట్టి బలపరుస్తా ఉంటే ఎంతసేపు గిద్యోను తన బలహీనతలనే గుర్తు చేసుకుంటున్నాడు. అయ్యో ఏ సహాయంతో నేను వెళ్ళి మనకి రక్షించగలను, నాకు ఏముంది సపోర్ట్. చాలా సార్లు మనం ఈ పరిస్థితిలో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు తోడై ఉంటాడంటే, అయ్యో వాళ్ళు లేరే నాకు, అయ్యో నాకు ఈ సహాయం లేదే, అయ్యో లేదు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అని ఈ బలహీనతనే గుర్తు చేసుకుంటా ఉంటాం. చాలా సార్లు ఈ మధ్య
అమ్మా రండి ప్రార్థనకు పోరాడుదాం, మనము శత్రువుని జయించుదామని చెబుతా ఉంటే అయ్యో అది లేదు, ఇది లేదు, ఇది పరిస్థితి, అది పరిస్థితి, మన బలహీనతలనే చూసుకుంటా కూర్చుంటే ఇంకా బలహీనముగానే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అది కాదు చెబుతుంది. నేను దేని సహాయముతో రాగలను అని మరి గిద్యోను మళ్ళీ దేవుని సన్నిధిలో తన బలహీనతలను గుర్తు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మనుష్య గోత్రములో నా గోత్రము ఎన్నిక లేనిదే, నేను ఎందులో ఎన్నిక లేని వాడను, నా గోత్రానికి అసలు లెక్కే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో భయంకరమైన జబ్బు ఏంటంటే కుల జబ్బు. దేన్ని చూసిన కులముతో చూస్తారు. ఏ కులం మీది అని అడుగుతారు కదా. వారికి విలువ ఇవ్వాలన్నా, వారికి ఏమి చేయాలన్నా వారి స్థితిని బట్టి, వారి స్తోమతను బట్టి, వారి కులాన్ని బట్టి వారికి విలువ ఇస్తా ఉంటారు. గిద్యోను కూడా అట్లనే చెప్తున్నాడు, నా కులం చాలా చిన్న కులం, నన్ను అసలు ఎవ్వరు లెక్కే చెయ్యరు, నా ప్రజలే నన్ను లెక్క చెయ్యరు, నేను ఎట్లా వాడిని రక్షిస్తాను పోయి. అంతేకాకుండా నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను, కనిష్ఠుడను, ఏ విలువ లేదు నాకు అసలు. నా కుటుంబంలో విలువ లేదు, నా జనములలో నాకు విలువ లేదు, నా ప్రజలలో నాకు విలువ లేదు. ప్రభువా, నువ్వు ఎట్లా నన్ను రక్షించమని చెబుతున్నావు? ఏ సహాయముతో నేను వెళ్ళాలి? ఎవరు నాకు సహాయులు? నా కుటుంబము నాకు సహాయముగా లేదే, నా ప్రజలు నాకు సహాయముగా లేరే, నా 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 జనమే నాకు సహాయముగా లేనప్పుడు నేను ఏ సహాయముతో నేను వెళ్తాను? దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, నీ ప్రజలు నీకు సహాయపడనక్కరలేదు, నీ జనము నీకు సహాయపడనక్కరలేదు, నీ కుటుంబము నీకు సహాయపడనక్కరలేదు. చాలా మంది చెప్తా ఉంటారు, పిల్లల వల్ల నేను చేయలేకపోతున్నానండి, నా కుటుంబం వల్ల నేను రాలేకపోతున్నానండి. వారు సహాయము చేయకపోయినా గిద్యోను చెప్తున్నాడు, నా కుటుంబంలో నేను కనిష్ఠుడనయ్యా, నా ప్రజల్లో నాకు ఎన్నికే లేదు, అసలు నాకు లెక్కే లేదు, నాకు ఏ విలువ కూడా లేదు, నన్ను చీమని చూసినట్టు కూడా చూడరు, దగ్గరికి వెళ్తే చీతు అని దూరం పెడతారు. దేవుని బిడ్డలారా, లోకము చాలా భయంకరమైనది. నేను ఒకసారి ఒక వ్యక్తి చెప్తా ఉంటే విన్నా, లోకమట మన బలహీనతలను ఎరిగి, మన బలహీనతలు ఏవైతే ఉంటాయో, అంటే మన దగ్గర ఏదైతే లేదో ఉండదో దాన్ని మన ముందుకు తీసుకొచ్చి నా దగ్గర అది ఉంది అని చూపిస్తారట. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి ఒకవేళ గర్భఫలాలు లేకపోతే వారి పాపం పిల్లల కోసం వాళ్ళు ఎంతగానో బాధపడతా ఉంటారు. ఈ ముగ్గురు, ఇద్దరు, నలుగురు పిల్లలు కలిగిన వాళ్ళు, మా పిల్లలు ఇలా చేశారు, మా పిల్లలు అలా ఉన్నారని కావాలని వారి ముందుకు పోయి పిల్లల గురించి మాట్లాడతారు. ఇల్లు లేని వాళ్ళ దగ్గరికి పోయి మా ఇల్లు ఇలా ఉంది, మేము మా ఇల్లు ఇలా కట్టుకున్నాం, అలా కట్టుకున్నాం అంటే వీరి గొప్పను చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గర అయితే అది లేదో వారి దగ్గరికి వెళ్ళి వారి గొప్పని చాటుకుంటారు. అంటే వీళ్ళ దగ్గర కూడా ఉండని చాలా ఉంటాయి, కాకపోతే వీళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి ఆ విధమైనటువంటి పనులు చేస్తా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము నిన్ను దేని చేత తీర్పు తీరుస్తుందో, నీ దగ్గర ఏమీ లేదని నీ రంగును బట్టి తీర్పు తీస్తుందా, నీ అందమును బట్టి తీర్పు తీరుస్తుందా, నీ కులమును బట్టి తీర్పు తీరుస్తుందా, నీ చదువును బట్టి తీర్పు తీరుస్తుందా, నీ బలమును బట్టి తీర్పు తీరుస్తుందా, నీ బలహీనతను బట్టి తీర్పు తీరుస్తుందా, నీ ఆస్తిపాస్తులను బట్టి తీర్పు తీరుస్తుందా? నీకు ఎక్కడ లెక్క లేకపోయినా పర్వాలేదు. గిద్యోను చెప్తున్నా, నా కుటుంబంలో నేను కనిష్ఠుడనయ్యా, నా ప్రజల్లో నేను ఎన్నికలేని గోత్రపు వాడనయ్యా, నా కులానికి అసలు లెక్కే లేదు, నా కుటుంబంలో నాకు విలువే లేదు, నేనే సహాయముతో వెళ్ళి వారిని రక్షించగలను? నా సహాయం ఎవరు? నా వారే నాకు సహాయం లేరు అని చెబుతా ఉంటే దేవుడు చెబుతున్నాడు, అందుకు యెహోవా, అయితే ఏంటి, నీ ప్రజలు నీకు సహాయం చేయకపోతే ఏంటి, నీ కుటుంబము నీకు సహాయం చేయకపోతే ఏంటి, నీ రక్త సంబంధులు నీకు సహాయం చేయకపోతే ఏంటి, నీవు నమ్ముకున్న వారు నీకు సహాయం చేయకపోతే ఏంటి, అయితే ఏంటి? ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు? ఇవి లెక్కకే రావు గిద్యోను. ఎందుకు లెక్కకు రావు? ఏం చెబుతున్నాడు దేవుడు? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
మీరు దేవుని పక్షమున సాధించాలనుకున్నవి, మీరు విడిపించాలనుకున్నవి, దేవుని నామముతోని, క్రీస్తేసు నామముతోని తిరుగు పొందుకోవాలనుకున్నవి ఆయన తోడును బట్టే పొందుకుంటాము గాని నీ ఘనతను బట్టి, నీ కుటుంబ ఖ్యాతిని బట్టి, నీ అందచందాలను బట్టో, నీ ధనధాన్యాలను బట్టో నీవు వాటిని సాధించలేవు. దేవుని బిడ్డ సాధించలేవు. చాలా మంది ఇట్టి వాటితో విర్రవీగుతారు, అవేవి పనికిరావు. నిజం చెప్తున్నాడు, నా వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ అవ్వరు, నాకు సపోర్ట్ లేరయ్యా, నేను ఎట్లా చేస్తాను ఇది అంటే దేవుడు అయితే ఏంటి, సో వాట్, దట్స్ నథింగ్ మ్యాటర్. అది అస్సలు మ్యాటరే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మ్యాటర్ కాదు? ఆయన ఎవరికి, దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను పంపిన వాడను నేనే గిద్యోను, నేనే, నో వన్ ఎల్స్, ఇంకెవ్వరు కాదు. నిన్ను నిలబెట్టువాడను నేనే, నిన్ను బలపరచువాడను నేనే, నీకు ధైర్యం ఇచ్చువాడను నేనే. అన్ని విషయంలో శత్రు చేతిలో నుండి నీ ప్రజలను రక్షించడానికి, శత్రు చేతిలో నుండి నీకు రావలసిన ఆశీర్వాదం, నీ స్వాస్థ్యము, నీ కుటుంబము, నీ పిల్లలు విడిపించబడ్డానికి సహాయపడేవాడని నేనే, ఎవరు సహాయకు కాదు. కాదు. అయితే దేవుడు అంటున్నాడు, అయితేనేమి నేను నీకు తోడయుందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీలను నీవు హతము చేయదవని సెలవిచ్చెను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను గిద్యోను. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వారు, నీ తల్లిదండ్రులు, నీ ప్రజలు, నీ సొంత వారు ఎవ్వరు నీకు సహకరించకపోయినా పర్వాలేదు, నీకు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, నీతో రాకపోయినా పర్వాలేదు, ఎవ్వరు లేకపోయినా సరే, నీవు ఒంటరి వాడవైనా సరే, నేను నీకు తోడై ఉంటాను. ఎట్లా తోడుంటాను తెలుసా? నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు, నువ్వు పోరాటానికి సిద్ధపడితే నేను నీకు తోడై ఉండి ఒక్క మనిషిని హతము చేస్తే, ఎట్లయితే ఒక్క మనిషిని హతము చేసినట్లుగా మిద్యానీయులందరినీ హతము చేస్తా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎంత అద్భుతమైన మాట అది. నేను నీకు తోడయుండును గనక ఒకే మనిషికి హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదు. ఒకటే మనిషిని హతము చేస్తే ఎంత సులువో, నువ్వు మిద్యానీయులను అందరినీ ఆ రకంగా, ఎట్లున్నారట వాళ్ళు, 2, 3, 4 మిడతల వలె ఉన్నారట. ప్రియదేవుని బిడ్డలారా, గుంపులు గుంపులు గుంపులుగా, ఒంటలే ఇసుక రేణుల వలె ఉన్నాయట. వారి ఒంటలు ఎట్లున్నాయట? ఇసుక రేణుల వలె ఉన్నాయట. అంత పెద్ద దండును చూసే చూపంత మేరకు ఆకాశము భూమి కలుసుకుంటే ఎంత దూరంగా కనబడదు, అంత దూరం ఉన్న ఆ జనాన్ని, ఆ ప్రజలను నీవు వెళ్ళి వారి చేతుల నుండి రక్షించంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక్క మనిషిని హతము చేసేటట్లు వారందరినీ హతము చేస్తావు. హల్లెలూయా. నీకు ఆ బలాన్ని నేను ఇస్తాను, నీకు ఆ శక్తిని నేను ఇస్తాను. దేవుడు మన పక్షముగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరి వాడు 1000 మంది. హల్లెలూయా. ఒంటరి వాని బలము 1000 మంది బలముతో సమానం. గిద్యోను లే, నీవున్న స్థలంలో నుండి నువ్వు బయలుదేరు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి, నువ్వు పిరికి వాడవు కాదు, నువ్వు బలహీనుడవు కాదు, నీవు చేతకాని వాడవు కాదు. లే. హృదయం బిడ్లారా, దేవుడు సెలవిస్తున్నాడు, మన యుద్ధము ఎక్కడా? మోకాళ్ళ మీద. మన యుద్ధము ఎక్కడా? ఆకాశము వైపు చేతులెత్తినప్పుడు. మన యుద్ధము ఎక్కడా? కంట నీరు ధారలు కారినప్పుడు. మన యుద్ధము ఎక్కడా? నోటి మాట ఆగకుండా ఆయనను స్తుతించినప్పుడు. ప్రియ దేవుని బిడ్లారా, ఆ యుద్ధములోనట దేవుడు మన ప్రజలను, మన స్వాస్థ్యాన్ని, మనకు కావలసిన ఆశీర్వాదాలను, మనకు రావలసినటువంటి ప్రతి దాన్ని దేవుడు విడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత సులువుగా అంటే, ఒక్క మనిషిని హతము చేస్తే అయ్యో ఆ మిడతల సైన్యం అంతా హతమైపోయేటటువంటి బలమును దేవుడు ఆయనకి ఇస్తానంటున్నాడు.
నీవు ధైర్యముగా నిలబడితే చాలు. మోకాళ్ళ మీద నీవు కన్నీరు కార్చి ఆకాశము వైపు చేతులెత్తి నీవు ప్రార్థిస్తే చాలు. శత్రు సైన్యం అంతా తునకలుగా దేవుని బిడ్డలారా నాశనం అయిపోతుంది. వారి చేతిలో నుండి నేను నీ ప్రజలను విడిపిస్తాను. నీకు రావలసినది నీ స్వాస్థ్యాన్ని నీకు అప్పగిస్తాను. లేగిద్దు, నువ్వు పిరికివాడు కాదు. లోకము నిన్ను పిరికివాడు చేసింది. పరిస్థితులు నిన్ను బలహీనము చేశాయి. నీ తోటి వారు నిన్ను బలహీనము చేశారు. అది కాదు నీ స్థలం, అది కాదు నీ పేరు. నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. నీ బలహీనతలు నాకు లెక్క కాదు. అయితే ఏంటి నీ బలహీనతలను చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే ఏంటి? దేవుడు నేను నీకు తోడైయున్నానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు ఈ విషయాన్ని పంచుకున్నాను. నా తల్లిదండ్రులు మరి నేను 6వ సంతానముగా వారి గర్భంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇంతమంది పిల్లలు ఎందుకని నన్ను వద్దనుకున్నారట. నన్ను వద్దనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన ప్రత్యేకతలో తన ఏర్పాటులో నన్ను నిలబెట్టుకున్నాడు. ఒకసారి దేవుని వాక్యము సెలవిస్తే, ఎవరు చూడనటువంటి సమయంలో నీవు రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడు నీ బొడ్డును కత్తిరించింది నేనే అని దేవుడు నాతో మాట్లాడిన. దేవుని బిడ్డలారా, నేనేమవుతానో ఎరగని నా తల్లిదండ్రులు, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఎదుగుతానో, ఏ స్థితిలో ఉంటానో ఎరగని అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను అద్దనుకున్నారు. కానీ అనాథగా నేను పడి ఉన్నప్పుడు, రక్తపు మడుగులో నేను పడి ఉన్నప్పుడు, నీ బొడ్డును కత్తిరించిన వాడను నేనే అని దేవుడు నాకు సెలవిచ్చి, నిన్ను చూచిన వాడను నేనే. దేవుని బిడ్డలారా, నిషేధించబడిన రాయి మూలకు తల రాయి అయిందట. నా జీవితంలోని సాక్ష్యం ఇది. చిన్నప్పుడు నిజంగా నాకు ఏ విలువ ఉండేది కాదండి. అంత అందచందాలు ఉండేవి కాదు, చదువు లేదు, సరి అయిన స్థితి మాకుండేది కాదు. దేవుని మహాకృప ఏనాటి పోషణ చేత ఆనాటికి మమ్మల్ని పోషిస్తూ వచ్చేవాడు. ఎన్నికలేని కుటుంబం మా కుటుంబం, ఎన్నికలేని ప్రజలం మేము. కానీ దేవుడు ఈరోజు కొండ మీద నుండి పట్టణము కనుమరుగై ఉండ నేలదన్నట్లుగా అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా, ఓ దివ్య జ్యోతిగా, అనేకులకు వెలుగునిచ్చే కుటుంబముగా దేవుడు మమ్మల్ని మార్చినాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. నా తండ్రికి ఉద్యోగము లేదు, పెద్ద చదువు లేదు, అంత జ్ఞానము కలిగిన వాడు కాదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే నోరు పోసుకునేటువంటి సామాన్య మనుషులు. దేవుని బిడ్డలారా, నా 4 అక్కలు వేసుకున్న బట్టలను నేను వేసుకునేదాన్ని, వారి పైనుండి వచ్చిన బట్టలను నేను వేసుకునేదాన్ని. చదువుకునే జ్ఞానం నాకు అస్సలే లేకపోయేది. నాకు ఇంగ్లీష్ ముక్క కూడా రాకపోయేది. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి పరిస్థితుల్లో నన్ను ప్రత్యేక ఏర్పరచుకున్నాడు. ఇంగ్లీష్ ముక్క అంటే రాకపోయేదాన్ని. దేవుడు నన్ను ఇప్పుడు డిగ్రీ పిల్లలకి ఇంగ్లీష్ను బోధించే కృపనిచ్చినాడు. నేనే కోచింగ్లు తీసుకోలేదు. ఎవరిచ్చారు ఆ జ్ఞానము? ఎవరిచ్చారు ఈ స్థితి? అంటే కేవలము దేవుడే. నన్ను వద్దనుకున్నారు, కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆయన నిలబెడితే ఆయన కృపా కార్యములు, ఆయన శక్తి కార్యములు నలుగురు చూసి నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపడేటంత రీతిగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితేనేమి నీ బలహీనతలు నాకు చెప్పబోకు. నేను ఇదయ్యా, నేను అదయ్యా, నాకు ఇది లేదయ్యా, నాకు అది లేదయ్యా, వీళ్ళు లేదయ్యా, వాళ్ళు లేదయ్యా, ఈ సహాయం లేదయ్యా, వద్దు నాకు అవన్నీ. నువ్వు నిలబడతావా, నిన్ను వాడుకుంటాను. నువ్వు నిలబడతావా, నిన్ను ఒక్క మనిషిని హతము చేసినట్లుగా ఆ మిడతల దండంతో ప్రజలనందరినీ నేను హతము చేసేస్తా. ఎవరుంటారు మన పక్షమున? దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షమున ఉండేవాడు దేవుడు. నేను నీకు తోడై ఉంటాను. గిద్యోను, నువ్వు పిరికివాడివి కాదు, నువ్వు బలహీనుడవు కాదు, నువ్వు కనిష్ఠుడవు కాదు, నువ్వు నీ గోత్రములో హీనమైన వాడవు కాదు, కానీ నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. హల్లెలూయా.
దేవుడు చెబుతున్నాడట, ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో మనల్ని పిలువబోతున్నాడట. హల్లెలూయా. అది ఆయనకు మనకి మాత్రమే తెలుస్తుందట. ఎంత గొప్ప దేవుడు! ఎవరికి తెలియదట ఆ పేరు. కొంతమంది కొన్ని పేర్లు పెడతా ఉంటారు. ఎవరైనా లావుగా ఉంటే డుంబు అని పిలుస్తారు, బక్కగా ఉంటే ఒక రకంగా పేర్లు పెట్టుకుంటా ఉంటారు కదా, హేళన చేసినట్టు, హీనపరిచినట్టు. దేవుని బిడ్డారా, కానీ దేవుడు చెబుతున్నాడు, ఎవ్వరికి తెలియదట కొత్త పేరుతో దేవుడు మనల్ని పిలుస్తాడట. నమ్మిన వారం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాడు, పరాక్రమము కల బలాఢ్యుడా గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళి నీ ప్రజలను మిద్యానీయుల చేతిలో నుండి రక్షించు. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన, నీ స్వాస్థ్యము, నీకు రావలసిన ఆశీర్వాదము, నీకు రావలసిన ఉద్యోగము, నీకు రావలసిన నీ పిల్లలు, నీకు దుష్టుని చేతిలో బందీలైపోయినటువంటి నీ రక్త సంబంధులు యేసుక్రీస్తు నామమున ఆయన సన్నిధిలో నీవు కూర్చుని పోరాడినప్పుడు దేవుడు అపవాది చేతిలో నుండి వారిని విడిపించి రక్షించునుగాక. హల్లెలూయా. నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఇచ్చునుగాక. నీ స్వాస్థ్యము నీకు తిరిగి ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఇంకా గిద్యోను గురించి ముందుకెళ్తే ఇంత గొప్ప కార్యాలు ఉంటాయండి. ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు గిద్యోను ద్వారా జరిగించిన. నువ్వు ఎన్నిక లేనిదానం అనుకుంటున్నావేమో, బలహీనురాల్ని, అనారోగ్యం నన్ను వెంటాడుతుందయ్యా, నలుగురు చూసి రోగిష్టి అంటున్నారు, నానా రకాలైన మాటలతో మాట్లాడుతున్నారు అని చెప్తే, అవసరం లేదు అవన్నీ, అయితే నాకేంటి, నేనున్నాను నీకు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిటి చిన్న వాక్యాన్ని దీవించి మన వినికిడిలో ఈ వాక్యము ద్వారా అందరినీ బలపరిచి మన విశ్వాసాలను ఆయన దృఢపరిచి ఇంకా విశ్వాస జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళను గాక.